కుటుంబంలో జన్మించాను. మాది పల్నాడు జిల్లా మాచెల్ల ప్రక్కన జమ్మలమడక అనే గ్రామం. మా అమ్మమ్మ అంటే తాత, ఆయన ఊరు ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆ ఊరిలో ఏం జరిగినా జాతరలు కానీ తిరునాళ్ళు కానీ అన్నీ మా తాతగారి కుటుంబంలోనే తీర్పులు అవి అన్నీ జరుగుతూ ఉండేవి. మా కుటుంబంలో మా నాన్న మమ్మల్ని కొంచెం సరిగా చూసేవాడు కాదు. కొంచెం ఎక్కువ సార్లు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితి నేను పుట్టినప్పుడు నాకు పిల్లి కోతలు అనేటువంటి జబ్బు వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వారు నమ్ముకున్నటువంటి పద్ధతుల ప్రకారం అనేకమైనటువంటి మా సైడ్ కృష్ణా నదిలో అటు ఇటు తిప్పారు, కానీ లాభం లేని పరిస్థితులు. అప్పటికే మా పెద్దమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంది, సహవాసానికి వెళ్ళి వాక్యం వినేది. ఆ సమయంలో నా పరిస్థితి విని చెప్పినప్పుడు మా తాత కొంచెం ఇదిగా మాట్లాడారు. అయినా కానీ మా అమ్మమ్మ ఎవరో ఒకరు దేవుడు ముందు నా బిడ్డ బాగుపడాలి అని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సేవకులు ప్రార్థన చేశారు. దేవుని యొక్క ఉచితమైన కృప, చిన్నప్పుడే గోతికి సమాధికి వెళ్ళవలసిన వాడిని దేవుడు నన్ను కాపాడి బ్రతికించాడు పిల్లలు. అది మొదలుకొని మా అమ్మమ్మ చర్చికొచ్చేవారు. దాదాపు 6-7 కిలోమీటర్లు నడుచుకుంటానే ఆ దినాల్లో. అంతగా బస్సు సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడా మా చుట్టుపక్కల అంత అన్య వాతావరణం. మా అమ్మమ్మే మేమే చర్చికి వెళ్తూ ఉండేవారు. ఆదివారం ఆ సమయంలో సండే స్కూల్ ఉండేది కాదు, కానీ అంటే మేము వెళ్ళేసరికి 10 అయిపోయేది. ఆరాధనలోనే ఏదో వాక్యం వింటుంటూ వెళ్ళేరా. ఒక ప్రక్కనే మా నాన్న తొందరలు చేస్తుండేవాడు. మా అమ్మమ్మ వచ్చి ప్రార్థన సహాయం కోరేవారు సేవకుల దగ్గర. అమ్మ దేవుడు గొప్పవాడు, భర్తను మారుస్తాడు, ఏం పర్వాలేదు, గొప్ప దేవుడు, మీరు ఆయన నమ్ముకున్నారు, ఇదిగో బిడనే కాపాడిన దేవుడు కార్యం చేస్తాడు, నమ్మండి. దేవుడు అలాగ అద్భుత రీతిగా సహాయం చేస్తూ వచ్చాడు. ఎన్నో మేలులు కుటుంబంలో కార్యాలు చేయటం చూస్తూ ఉండినాను. కానీ నా హృదయం ఆ పల్లెటూరు వాతావరణం, ఆ బూతులు, అబద్ధాలు ఇవన్నీ నేర్చుకుంటూ ఉండేవాడిని. నా 10th క్లాస్కి వచ్చేసరికి నా జీవితంలో అక్కడ టౌన్లో చదువుకునేవాడిని. మా ఇంట్లో అక్కడ ట్యూషన్ మా ఊరిలో ఒక ఆయన పెట్టాడు. అక్కడ ఉంటూ ట్యూషన్కి వెళ్తుండేవాడు. అక్కడ ఒక ఆ అమ్మాయిని ప్రేమించాలన్న ఉద్దేశంతో ఇక అక్కడే తిరుగుతూ ఉండేవాడిని. ఈ స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, టౌన్లో ఉన్న స్కూల్కి. అక్కడే ఉంటూ ఏదో అబద్ధం చెప్పేసేసి లేకపోతే మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఇలాగుంటూ ఉండేవాడిని. ఒక దినం 3-4 నెలలు అలాగ అయిపోయింది. ఈ సార్ చెప్పాడు, నువ్వు ఎక్కడైనా చదువు లేకపోతే అక్కడైనా చదువు అన్నప్పుడు, సరే నేను ఇక్కడే చదువుతానండి, మా నాన్నతో మాట్లాడతానని ఇంటికి వెళ్ళి మా నాన్నగారికి చెప్పాను. డాడీ అక్కడ సరిగ్గా చెప్పట్లేదు, ఇక్కడ బాగా చెప్తున్నారు, నేను ఇక్కడ చదువుతానని చెప్పాడు. అది మంచి స్కూల్, RCM స్కూల్, స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ బాగా చెప్పరా, ఇక్కడ బాగా చెప్తున్నారా అని చెప్పి కర్ర తీసుకున్నాడు. అంతే, ఇక లాభం లేదనుకొని మళ్ళీ సైకిల్ కట్టుకొని బ్యాగ్ పెట్టుకొని క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోయాను. అక్కడ HM గారు పట్టుకున్నాడు నన్ను. నువ్వు 3 నెలల నుంచి సరిగ్గా స్కూల్కి రావట్లేదు, నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి వెళ్ళి మీ నాన్నని తీసుకురా. అయినా నేను నిన్ను జాయిన్ చేసుకోను, మళ్ళీ నెక్స్ట్ 10th క్లాస్కే నేను జాయిన్ చేస్తాను కాబట్టి, కానీ మీ నాన్నకు ఒక మాట చెప్పాలి కదా, తీసుకురా అన్నాడు. నేను ఇది స్కూల్ మంచిది కాదు, అక్కడ చదువుతానంటేనే కర్ర తీసుకున్నాడు. మా అమ్మని ఎలా కొడతాడో నాకు తెలుసు. ఇప్పుడు నేను అసలు స్కూల్కే వెళ్ళలేదంటే ఇక నన్ను ఏం చేస్తాడని చెప్పి స్కూల్ బ్యాగ్ ఎక్కడో మా ఫ్రెండ్ దగ్గర పడేసి ఇక్కడ సాయంత్రం 4 గంటలకు ఉంటుంది ట్రైన్. అది ఎక్కేసేసి గుంటూరు వెళ్ళిపోయి టీ కప్పులు కడుక్కొని బ్రతుకుదాం అని అనుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాను. అంతకుముందే మా బంధువులో ఈ కులం పరిస్థితులు బట్టి ఒక హత్య జరిగింది. ఆ చిన్న పిల్ల 5-6 రోజులు కనపడలేదు. అనౌన్స్మెంట్ చేస్తూ మా బంధువులందరూ ఏడుస్తూ ఉండేవారు, ఆ పిల్ల ఏమైపోయిందో, మిస్ అయిపోయిందని. కానీ తర్వాత తెలిసింది, ఒక పేడ దెబ్బలో పందులు లాగేసింది. తర్వాత చూస్తే చంపేశారు అని. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, నన్ను ఎవరైనా చంపారేమో, మా అమ్మమ్మ ఏడుస్తారని అది గుర్తొచ్చి ఈ పారిపోతున్నాను. కాబట్టి నా చెప్పుల మీద అడ్రస్ రాసుకున్నాను. నేను ఇలాగా గుంటూరు పారిపోతున్నాను, నేనేం చనిపోలేదు.
ఈ చెప్పులు తీసుకున్న వాళ్ళు మాది పలాని జమ్మలమడక ప్రెసిడెంట్ గారి మనవండి, మీరు ఈ మాట తెలియజేయండి అని. ఇక్కడేమో ఆ మొక్క రాశాను, కిందేమో అడ్రస్ రాశాను. ట్రైన్ ఎక్కేటప్పుడు అటు స్టేషన్లో ఆ చెప్పులు విడిచిపెట్టి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగ కూర్చొని ఉన్నాను. పిల్లరా, దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. నువ్వు ఈ స్థితికి వచ్చావు, కారణం ఎవరు? నేనైతే చిన్నప్పుడే చచ్చిపోయి నిన్ను కాపాడాను, కానీ నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండి ఈ స్థితికి తీసుకొని వచ్చుకున్నావు నీ జీవితాన్ని అని దేవుడు ఆత్మ నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ రైల్వే బ్రిడ్జి కింద కూర్చున్నాను. ఎందుకంటే స్టేషన్లో ఉంటే మళ్ళీ ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, 4 గంటలకు కదా ట్రైను, ఎక్కడికి వెళ్తామని పట్టుకుంటారేమో అని అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు మోకాల్లోని ప్రార్థన చేశాను. ప్రభువు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు అని. ప్రియులారు, మేము మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆయన బ్యాగ్ తీసుకొని అతను అన్నాడు, ఎందుకురా భయపడతావు, రేపు రా, నేను ఆ స్కూల్ SPL CPL కూడా రేపు మాట్లాడదాంలే, రేపు రా, ఏమంటారు చూద్దామని. నేను మా ఇంటికి వెళ్ళిన సమయంలో మా నాన్నగారు లేరు. ఆ రాత్రి మొట్టమొదటిసారిగా ప్రార్థన చేశాను. మేడ మీదకి వెళ్ళి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నువ్వు భయపడొద్దు అన్నాడు. మా ఇంట్లో కూడా ఈ సంగతి నేను చెప్పలేదు. మరలా బయలుదేరి వెళ్ళిపోయాను. స్కూల్లో మీ నాన్న ఎందుకు వచ్చాను, మీ నాన్న తీసుకురాలేదేంటి అన్నారు. మా నాన్న లేడండి, వచ్చినప్పుడు తీసుకొని వస్తానని చెప్పాను. సరే ముందు క్లాస్కి వెళ్ళిపో, తర్వాత చూద్దాం అన్నాడు. వీళ్ళరు అలాగా ఆయన తర్వాత ఏదో పని వచ్చింది, వేరే క్యాంప్కి వెళ్ళిపోయాడు. నన్ను ఆయన అడగలేదు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి 10th క్లాస్ పాస్ అవ్వగలిగాను, ఇంటర్మీడియట్ చేరగలిగాను, తర్వాత డిగ్రీ 2nd ఇయర్కి వచ్చాను. కానీ నా జీవితంలో పాపాలు ఎక్కువైపోయినాయి, శరీరేచ్ఛలు, సినిమాలు, అపవిత్రమైన కార్యాలు. మా ఊరి పేరు చెప్పేవాడిని, మా కులం మేము ఫలానా అని చెప్తే చాలా భయపడిపోయేవారు. కాలేజీలో రౌడీజం చేస్తూ ఉండేవాడిని. ఇలాంటి క్రియల్లో ఉన్నప్పుడు సరిగా చదవలేకపోయాను, ఫెయిల్ అయిపోయాను. ప్రాక్టికల్స్ మార్క్స్లో ఒకసారి రాశాను కానీ ఆబ్సెంట్ వేసేసారు ఆ సారు. ఇలాగ అంత నష్టం వచ్చేస్తుంది. శరీరేచ్ఛల నాలోనికి అపవిత్రత స్క్వీజ్కెళ్ళడం పాపం. నన్ను నేను అపవిత్రపరుచుకుంటూ ఎవరిని సరిగా చూసేవాడిని కాదు. అలాంటి చెడు తలంపులతో ఉన్నాను. ఆదివారం అయితే చర్చికి వెళ్ళేవాడిని, కానీ నా జీవితం అంతా ఘోర స్థితిలో ఉన్నది. 2000 సంవత్సరంలో మా పెద్దమ్మ చెప్పింది, స్టోట్పురం రారా, అక్కడ దేవుని వాక్యం విను, మేలు పొందుతావు. అనేక మంది వాక్యం విని పశ్చాత్తాపడుతున్నారని చెప్పినప్పుడు నాకు కూడా ఆశ వచ్చింది. వెళ్ళాను, వాక్యం వింటున్నాను. విత్తువాను ఉపమానం ద్వారా నా హృదయ పరిస్థితి దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. నేను దాని గురించి గ్రహించుకొని ఒప్పుకుంటున్నాను. ఒక శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తలంచుకున్నాను. నా బాల్యకాల పాపములు, యవన కాలములు, ఎలాగ ఈ శరీరేచ్ఛలు, వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాను. ఒక శనివారం ఉపవాస ప్రార్థన, రాత్రి సమయంలో ఎలా కూటంలో సేవకులు వాక్యం చెప్తున్నారు. యెరూషలేమా రక్షింపడినట్లు నీ హృదయంలో చెడుతనమును కడిగి వేసుకో, ఎన్నాళ్ళ వరకు దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటావు. ఆ మాట నన్ను పట్టుకుంది. పశ్చాత్తాపడుతున్నాను. అందరు లేచి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. జోగారు మధ్యలో లేచి, ఓ యవనస్తుడా, చిన్నప్పుడే చనిపోయేవాడివి నీవు, ఇదిగో కానీ దేవుడు నిన్ను బ్రతికించాడు. శరీరేచ్ఛలు, సినిమాలు అనే పాపం నీలో ఉన్నాయి. ఈ రాత్రి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు, నరకంలోకి పడుతావు, దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడయ్యా అని చెప్పినప్పుడు నా హృదయం ఇంకా పగిలిపోయింది. ఆ యవనస్తుండేనే ఆ పాపాలు నాలోనే ఉన్నాయి. అలాగ నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో నుంచి ఆ పాప బండలు, దాని వెనక ఉన్న చీకటి వెళ్ళిపోవటం నేను చూశాను. ఇంటికి వెళ్ళాను. రైల్వే టికెట్లు దొంగతనంగా ప్రయాణం చేసినవి అన్నీ కూడా వెళ్ళి సరి చేసుకున్నాను. మా యొక్క మేడమును ఒక ఆమెని తిట్టుకునేవాడిని. ఆ విషయాల దగ్గర కూడా, ఆమె దగ్గర కూడా వెళ్ళి క్షమాపణ అడుక్కున్నాను. తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ అడుక్కున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము ద్వారా నాతో మాట్లాడారు. గత కాలమందు మీరు దేవునికి దూరస్తులను, దుష్క్రియల వల్ల మనసులో విరోధ భావం కలిగిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టుటకు మోసక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు సమాధాన పరిచినని ప్రభు నన్ను రక్షించాడు. నాకు సినిమాల మీద, లోకం మీద జయమిచ్చాడు. డిగ్రీ 1st క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత దేవుడి చిత్తం కొరకు అడుగుతుంటే ప్రభు నన్ను బీడ్కి నడిపించాడు. వైజాగ్లో చేరాను. అక్కడ దేవుని సేవకుల దగ్గర యోహాన్ గారు అప్పుడే అక్కడ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆ ఒక వాక్యములు, వారి జీవితాలు, సాక్ష్యం నన్ను ఎంతో ఆకర్షించింది. బీడ్ ముగించుకున్న తర్వాత DSC పడుతుంది 2003వ సంవత్సరంలో. దాని కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నన్ను నువ్వే బీఎడ్ చేయమన్నావు,
ఇప్పుడు డిఎస్సి కొరకు నేను సిద్ధపడుతున్నానని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు స్వరం ఇచ్చి మాట్లాడారు. యెషయా 58:12 చదవమని. పాడైన దాన్ని కడతావు, అనేక తరముల కింద పాడైపోయిన పునాదుల్లో కడతావు, ఎరగబడిన దాన్ని బాగు చేయబడని, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచబడి నీకు పేరు పెట్టబడినని. నాకు అది అర్థం కాలేదు, కానీ తర్వాత సేవకుల దగ్గర చెప్పినప్పుడు సేవ వాగ్దానం తమ్ముడు అన్నారు. సరే సేవ చేస్తాను ప్రభా, ఉద్యోగం చేసుకొని అని మరలా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు యెషయా గ్రంథం 55:2 ఆహారం కాని దాని కొరకు ఎందుకు ప్రయాసపడతావు, నా దగ్గర దావీదుని సాక్షిగా చేశానని అలాగే చెప్పినప్పుడు 2003 మే మాసంలో దేవుని సేవకులు జాషువా డానియల్ గారిని కలుసుకున్నప్పుడు నన్ను ప్రేమతో అక్కడ బైబిల్ కాలేజీలో తరఫీదు పొందుటకు ప్రభు నా కృప చూపించారు. అక్కడ దేవుని బిడ్డల దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఎక్కడైతే నేను రక్షణ పొందానో అక్కడే ఆ 4 సంవత్సరాలు అక్కడ ఉండి పని చేయటానికి, తర్వాత సేవకులు నన్ను రాజమండ్రి దగ్గర పంపించారు. ఆ తర్వాత జాషువా డానియల్ గారు నన్ను నరస్పూర్ పంపించారు. ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవడానికి కూడా ప్రభు నాకు సహాయం చేశారు. నాకు 2 పిల్లలు. ప్రభుని ఎరిగిన వారు మేమంతవరకు దేవునికి సహవాసానికి నమ్మకంగా ఉన్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.